అనుదినం యేసయ్యతో. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అనుదినం యేసయ్యతో అనే ఈ కార్యక్రమానికి మీకు అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. మీ జీవితంలో మీ కోరుకున్నవన్నీ జరగట్లేదని, ఆశించినవన్నీ ఇంకా వెనక్కి వెళుతున్నాయని, దేవుని దగ్గర మొరపెట్టే ప్రతి ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదని, ఒకవేళ నీ జీవితంలో కృంగిపోయి ఉన్నావేమో, నిరాశతో ఉన్నావేమో, ఈరోజు నీకు ఒక శుభవార్త. 20వ కీర్తన 4వ లేఖనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఈరోజు నీవు దేవుని దగ్గర ఏమైతే కోరుకుంటున్నావో, ఏమైతే ఆశపడుతున్నావో, ఏమైతే ప్రభు దగ్గర అడుగుతున్నావో, అడిగి 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 నిరీక్షణ కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో బిడ్డ, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దావీదు అనుభవం ఏంటంటే, దేవుడు ద్వారా పొందుకున్నటువంటి మాట, ఆయన నీ కోరికను యావత్తు సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడని చెప్తున్నాడు. దావీదుకు ఒక కోరిక ఉండేది, దేవునికి ఒక ఉన్నతమైన మందిరాన్ని కట్టాలని. అందుకనే దేవుని యొక్క లేఖనం చదివిస్తా ఉంది, యెహోవా మందిరము గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియమైన సోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ కోరిక నిరీక్షణ కోల్పోయి ఉన్నావో, ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. నీకు శుభదినం ఆరంభమైంది. నీవు దేవునితో అంటుకట్టబడినప్పుడు, దేవునితో సహవాసము కలుగున్నప్పుడు, దేవుని సంఘముతో దైవజనుడితో నీవు సహవాసము కలిగి దైవ క్రమములో పెరుగుతూ దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు ఆయన నీ నిరీక్షను సిగ్గుపడనివ్వడు. ఈరోజు నీ కోరికను సిద్ధింప చేయటానికి, నీవు ఏమైతే ప్రభు దగ్గర అడుగుతున్నాడు దాన్ని సఫలపరచటానికి దేవుడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఆమెను ప్రభు సిలోహు మందిరములో కూర్చుని ఒకే ఒక కోరిక అడిగింది, అయ్యా, నా మీద ఉన్నటువంటి నిందను అవమానము నువ్వు తొలగించినట్లయితే ఆ కుమారుని నీకు మరి దేవునికి అప్పగిస్తామని చెప్పింది. దేవుడు హన్నా కోరికను సిద్ధింప చేశాడు. అన్న ఆశను దేవుడు సఫలపరిచాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఈ రోజు నీ హృదయంలో ఏ ఆశ ఉంది, ఏ కోరిక ఉంది? ఆత్మీయ జీవితంలో ఎదగాలని ఆశ ఉందా? నీ జీవితంలో అభివృద్ధి చెందాలని ఆశ ఉందా? నీకు ఒక నూతనమైన పందాలో నీ జీవితాన్ని కట్టుకోవాలని కోరుకుందా? లేకపోతే దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించాలని నీకు ఆశ ఉందా? ఇదిగో దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. నీ కోరికను సఫలము చేసే సమయం ఆసన్నమైంది. ఈ రోజే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించి బిడ్డ, దేవుడు నీ కోరికను సఫలము చేయబోతున్నాడు. నేను నీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరైతే ఈ వాగ్దానమును విని అయ్యా తను స్వతంత్రించుకుంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునుగాక దావీదుతో పాటు మేము కూడా ఏకీభవిస్తున్నాము నాయన. ఈ రోజు నీ స్థానంలో మేము అడుగుచున్న ప్రతి కోరికకు, ప్రతి ఆశకు, మాకున్న ప్రతి ఆలోచనకు మా తలంపులు సఫలమవునుగాకని ప్రార్థిస్తున్నాం. భూమి మీద ఆత్మ సంబంధంగా ప్రతి ఆశీర్వాదములు, దీవున కృప ఈరోజు ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ మెండుగా అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, ఈ దినమంతా కృపాక్షేమాలతో నీ బిడ్డలను వర్ధిల్లింప చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. మర్చిపోవద్దు, అనుదినం యేసయ్యతో అనే కార్యక్రమానికి మీకు మరొకసారి స్వాగతాన్ని పలుకుతున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక.